కృతజ్ఞతలు చెప్పండి పార్టీ పరంగా. బాగా మాట్లాడి ఇది ప్రూఫ్. ఎక్కడెక్కడ ఏ డేట్లో ఎవరు ఇచ్చారో అన్నది నేను రఫ్గా చూపించింది 100. ఇది ఎలివేషన్ అనుకుంటే అది కేఎస్ ప్రసాద్ గారి ముందు పెడతాను. చెప్పండి. ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రేపు తీసుకొచ్చి నేను ఇలాగే పడేస్తాను. మరి చేసుకోవాలి. డేట్ వైట్ ప్రూఫ్ మీరు పెట్టండి. ఇదే 99 ఛానల్ సాక్షిగా ఈ 100లో ఒక్కటి ఐటీ రిటర్న్ పవన్ కళ్యాణ్ గారి జేబులో నుంచి ఇచ్చారని చెప్పేసి చూపిస్తాం మనం. అది తెద్దాం. ఒక్కటే అది తీసుకుందాం. ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? ఏమీ లేదు. చెప్పాను. జరిపిస్తే మీకు టైం సరిపోదు. ఇదిగో రాజకీయ పదవులు వచ్చింది. ఇదిగో 1 by 1 1 2 3 4 80 90 100 మరి ఎలివేషన్ అది ₹1 కోటి చెక్ ఇచ్చాం. ఇవన్నీ రాసుకుని వస్తే నేను చెప్తాను. పొద్దున నేను చెప్తాను. జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల పరిసర ప్రాంతాల్లో అతను నిర్వహిస్తున్న కార్యక్రమాలు నాకు తెలుసు. పులివెందుల పరిసర ప్రాంతాలు కాదు ఇది. చెప్తాను. నియోజకవర్గాన్ని బేస్ చేసుకుంటే చేసింది ఆర్థిక సహాయం చేసి నేను చెప్తుంది అదేనండి. ఆర్థిక సహాయం నేను చిత్తా రాసుకొస్తే ఒక్కొక్కరి గురించి 1,00,000 మాట్లాడొచ్చు. నేను చంద్రబాబు గారు చేసిన ఆర్థిక సహాయం గురించి నేను చెప్పండి చెప్తా. జేబుల నుంచి 40,000 రూపాయలు లేదు అన్నట్టుగా లేదు అంటే ఇలాంటి వాటి మీద ఎవరు ప్రోగ్రాం చేయరు. ఇది ఎప్పుడు ఎలక్షన్ లో ఆరంగేట్రం చేస్తున్నప్పుడు ఈ పలానా వ్యక్తి ఈ విధంగా నేను మళ్ళీ చెప్తాను వర్మ గారు, లోకేష్ గారు సేవా తత్పరత ప్రదర్శించిన అదే ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు గారు ఇన్ని ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఉన్నాయి. ఇది నేను ఎప్పుడూ కూడా ఇవాళ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ఏ అధికార ప్రతినిధి మనం ఎక్సెప్ట్ జనసేన చెప్తారు. ఎందుకు చెప్తారు? ఎందుకు ఇంత లేదేమో. ఎన్టీఆర్ ట్రస్ట్ కళ్ళు తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది చెప్పి అలాగే పులివెందుల వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చూస్తే మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? ఇందులోని చారిటబుల్ ట్రస్ట్ ఓటు చేయడం కాదండి, అన్ని అంశాల మీద నేను చెప్తున్నాను. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలందరికీ కూడా బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అన్నాడు. ఆయన జేబులో డబ్బులు ఇవ్వాలా? అది అందరికీ తెలుసు.